హలో వ్యూయర్స్, ఎన్నో వీడియోస్ ఉన్నా నేను అడగకుండానే ఈ వీడియో మీద క్లిక్ చేసినప్పుడే ఒక విషయం అర్థమైంది. మీకు నాకు ఏదో వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. రండి ఇద్దరం కలిసి కాసేపు మాట్లాడుకుందాం. ఈరోజు నా టాపిక్ డైవర్స్. ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం. సెలబ్రిటీస్ ఏంటి, మన ఫ్రెండ్స్లో ఏంటి, మన పక్కింట్లో ఏంటి, ఎక్కడ చూసినా ఎవరో ఒకరు ఉంటున్నారు. నాకు ఎప్పుడూ ఒకటే అనిపిస్తూ ఉంటుంది, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కే డైవర్స్ అని రిలేషన్ని క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉంది. అమ్మ నాన్న, చెల్లి అక్క, అన్నయ్య తమ్ముడు, అసలు మిగతా ఏ రిలేషన్కి ఆప్షన్ లేదే. ఎందుకని? విడిపోవద్దు అంటూనే విడిపోవడానికి అవకాశం ఇస్తున్నట్టుంది కదూ. పెద్దవాళ్ళు అంటారు, భార్య భర్త అన్నాక 100 వస్తాయి, సర్దుకుపోవాలి అని. 100 ఏంటండి, 1000 వస్తాయి. ఇక్కడ వచ్చే సమస్య అంతా అడ్జస్ట్మెంట్స్ వల్లనే. నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు చాలామంది. శతమానభవతి సినిమా అందరూ చూసే ఉంటారు కదా. అందులో ఓ సీన్లో ఎంత బాగా చెప్పాడు. ఆఫీస్లో అడ్జస్ట్ అవుతారు, వేరే చోట అడ్జస్ట్ అవుతారు, మరి ఇంట్లో హస్బెండో వైఫో దగ్గర అడ్జస్ట్ అవ్వకూడదా అని అడిగాడు. నిజమే కదా, తప్పేంటి? ఇంకొంతమంది ఎప్పుడు నేనే అడ్జస్ట్ అవ్వాలా అని అనుకుంటారు. నేను రీసెంట్గా ఒక బుక్లో చదివాను, ఇద్దరిలో ఎవరు అడ్జస్ట్ అవ్వాలి అని. అందులో చాలా చక్కగా చెప్పారు. ఫస్ట్ ఎవరు చెప్తారో వాళ్ళతో రెండో వ్యక్తి అడ్జస్ట్ అవ్వాలి అని ఉంది. అంటే ఒకవేళ హస్బెండ్ నాకు ఏదైనా స్పెషల్గా వండిపెట్టు అంటే, వైఫ్ నాకు ఒంట్లో బాగాలేదు, నేను చెయ్యలేను అనకుండా అలాగే చేస్తాను అంటే ఏ గొడవ ఉండదు. అలానే వైఫ్ కానీ ఒకవేళ హస్బెండ్ని ఇంటికి ఎర్లీగా రమ్మంటే, ఆ ఒక్కరోజు ఆఫీస్లో పని ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. అందరూ ఇలాగే పుస్తకాలు చదివేసి చెప్పేస్తారు, వాళ్ళు మాత్రం చెయ్యరు అని అనుకోకండి. ఇది నాకు చాలా నచ్చింది, నేను పర్సనల్గా కూడా ఫాలో అవుతున్నాను. అంటే ఏంటి, ఇలా ఒంట్లో బాగాలేనప్పుడు ఉండాలా? ఆఫీస్లో చెప్తే ఒప్పుకుంటారా ప్రతిరోజు వెళ్ళిపోతానని అని అనుకుంటున్నారా? ప్రతిరోజు స్పెషల్గా తినాలని అడగరు, అలాగే ఎర్లీగా రమ్మని కూడా అడగరు. ఆ అడిగిన ఒక్కరోజు చేసేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆఫీస్లోనూ ఫ్రెండ్స్ దగ్గర మంచి అనిపించుకోవడానికి ఇంట్లో గొడవలు తెచ్చుకోవడం ఏం బాగుంటుంది? ఒకసారి ఆలోచించండి. సరదాగా సర్దుకుపోదాం రండి. నాతో కబుర్లు నచ్చితే మళ్ళీ నాతో మాట్లాడడానికి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఈరోజు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.